ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరు మండల ఉపాధి హామీ కార్మికులకు 550 గడ్డపారలు, మెడికల్ కిట్లను, టర్ఫలియన్ పట్టలను పంపిణీ చేసిన ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు. పొంగనూరు బైపాస్ రోడ్డులో గల వరుస మద్యం దుకాణాలను తొలగించాలని విద్యార్థులు, ఆ ప్రాంత గృహ నివాసులు అంబేద్కర్ కూడలిలో నిరసన ధర్నా. మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో జరగాల్సిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టిన అధికారులు, వివక్షతపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిటీ సభ్యులు. వార్తల్లోని వివరాలు. పొంగనూరు పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం పురపాలక సంఘ పరిధిలో గల 34 అంగన్వాడీ కేంద్రాలకి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ కృష్ణకుమార్ సంబంధిత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ప్రత్యేక పాఠశాలల ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన ఈ పాఠ్యాంశ పుస్తకాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ షమీం షరీఫ్, వైకాపా నాయకుడు షరీఫ్, కౌన్సిలర్లు అమ్ము, ఐసీడీఎస్ సిడిపిఓ భారతి, సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 అంగన్వాడీ సెంటర్ను అతి త్వరితంగా తయారు చేసి పిల్లల భవిష్యత్తును మరి చిన్న బిడ్డల కోసము ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పథకం చాలా మంచిది. ఇది పిల్లలకు ఉచితమైన కాన్వెంట్లో చదువుకుంటే ఎంతో ఖర్చు కూడా విద్య ఉచితంగా బీద పిల్లలకు ముఖ్యంగా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి 5 సెంటర్స్ ఓపెన్ చేసి మన గౌరవ చైర్పర్సన్ గారు బుక్స్ కూడా వారికి రిలీజ్ చేశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ బుక్స్ ఆ పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్స్ది. టీచర్స్ క్రమంగా పిల్లలకు విద్య బోధిస్తే ఆ పిల్లలు భవిష్యత్తులో మనల్ని మర్చిపోరు. కాబట్టి ఈ మంచి అవకాశం మనకు ప్రభుత్వం అందజేసింది. కాబట్టి ఈ అవకాశంలో పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మున్సిపల్ కార్యాలయం తరఫున ప్రింటెడ్ బుక్స్ ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ బుక్స్ గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ గారి ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు వాళ్ళకు ఇంతకుముందు మేము బేసిక్ ఫౌండేషన్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా సరఫరా చేశాము. ఇప్పుడు ప్రింటెడ్ బుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వారు మెర్జ్ చేసిన అంగన్వాడీ సెంటర్స్ టీచర్సే కాకుండా మొత్తం 33 మంది అంగన్వాడీ 34 మంది కేంద్రాల అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఈ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఒక ప్లాన్ ప్రకారము విద్యార్థులకు టైం ప్రకారము బోధించవలసిందిగా వాళ్ళకు ఆదేశిస్తున్నాము. అలాగే వాళ్ళకు లెసన్స్ ప్లాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ నెల ఏ రోజు వాళ్ళకి పిల్లలకి ఏది బోధించాలా ఈ బుక్స్ ఆధారంగా వాళ్ళకి లెసన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పుర ప్రజలు కూడా గమనించి వారి పిల్లలను కాన్వెంట్లో కాకుండా అంగన్వాడీ కేంద్రాల్లోనే వాళ్ళ పిల్లలను నమోదు చేయించవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాను. పొంగనూరు పురపాలక సంఘ పరిధిలో గల పొంగనూరు చోడేపల్లి రోడ్డులో ఏఎంసీ మార్కెటింగ్ యార్డు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటును వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మద్యం దుకాణం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తూ ఉండగా ఆ ప్రాంతంలోని గృహాల నివాసులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు నాగసుబ్బమ్మ, వైకాపా నాయకుడు జయకృష్ణ, ఆ ప్రాంత వాసులు మద్యం దుకాణాన్ని అక్కడ ఏర్పాటు చేయరాదని నిరసన తెలుపుతూ పొంగనూరు చోడేపల్లి రోడ్డుపై బైఠాయించి మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణం ఏర్పాటుకు వేసిన ఇనుప రేకుల్ని పెరికి కింద పడివేశారు. కార్యక్రమంలో స్థానిక మహిళ మంగమ్మ, గంగమ్మలు, సరళ తదితర మహిళలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయరాదని తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వము నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉంది. ఇండ్ల మధ్యలో మద్యం దుకాణాలను బట్టి ఆడవాళ్లకు, కాలేజీ పిల్లలకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది. వెంటనే ఇండ్ల మధ్యలో మద్యం దుకాణాలను లేకుండా ఎత్తేయాలని మేము కోరుకుంటున్నాం. ఇండ్ల మధ్య దుకాణం ఉండకూడదు. ఆడవాళ్ళకు పిల్లలకంతా ఇబ్బంది అవుతుంది. అది ఏ పార్టీ ఏ ఇది కాదు. మాకు ఫస్ట్ ఎవరైనా సరే మాకు న్యాయం చేయాలి. ఇండ్ల మధ్యలో దుకాణం ఉండకుండా ఏదో ఊరు బయట ఉంటే మాకు ఇదిగా ఉంటుంది. ఇక్కడ పడిపోతే ఏం చేయాలి? మేము ఎంత రాత్రి కూడా తిరుగుతూ ఉంటాము, ఇచ్చేస్తూ ఉంటాము. అప్పుడు వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తారు? రెసిడెన్షియల్ ఏరియాలో ఉండకూడదు.
ఎక్కడైనా పెట్టుకొని, ఏ గవర్నమెంట్ అయినా సరే. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు స్వేచ్ఛనిస్తాము, స్త్రీలను గౌరవిస్తామని చెప్పి ఈరోజు మహిళల మెడలోని మంగళసూత్రాలు తెంచడమే కాకుండా మహిళల కుటుంబాల్లో కలహాలు రేపుతూ ఇండ్ల మధ్యలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తూ ప్రజలను నాటికి నీచ వ్యవస్థగా తయారు చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఇదే విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగితే రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడుకు ఉనికి లేకుండా పోతుంది. అంతేకాకుండా మహిళా లోకమంతా తిరగబడితే తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం మంత్రులను, తెలుగుదేశం ఎమ్మెల్యేలను కుక్కలను కొట్టినట్లు కొట్టి ఊరూరు తరుముతాము. నివాసాలున్న స్థలాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే వైఎస్ఆర్సీపీ తరఫున మేము ప్రజలకు అండదండలుగా ఉండి ఎన్నో ఉద్యమాలు చేసి మహిళా లోకాన్ని మేము జాగృతి పరుస్తాము. అంతేకాకుండా ఎవరికి విరువము, ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. మా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వం నిగ్గు తేలుస్తాం. ఈ మహిళా లోకమంతా కదలి వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తరిమికొట్టే సిద్ధంగా ఉంది. అంతేకాకుండా దయచేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి, మహిళల్ని కించపరచకండి, మహిళల మాన ప్రాణాలను బజార్లో పెట్టి అమ్మవద్దండి. దయచేసి మీ ప్రభుత్వ ఆదాయం కోసము ప్రజలను నాశనం చేయకుండా ఈ మద్యం దుకాణాలను ఊరికి అవతల పెట్టి నడుపుకుంటే బాగుంటుంది తప్ప ప్రజల మధ్యలో, ఇండ్ల మధ్యలో పెట్టరాదని వైఎస్ఆర్సీపీ తరఫున మరీ ప్రార్థిస్తున్నాం. పుంగనూరు మండల ఉపాధి హామీ కార్మికులు 555 మంది మంగళవారం వారి కార్యక్రమాలకు సక్రమంగా నిర్వహించుకునేందుకు గడ్డపారలు, ప్రాథమిక వైద్య కిట్లు, అలాగే 241 మంది గ్రూపులకు నీడ కోసం టార్ఫలియన్ పట్టలను పంపిణీ చేశారు. సర్పంచులు, ఎంపీడీసీలు, జన్మభూమి కమిటీ సభ్యులు, కార్యదర్శులు. పుంగనూరు పురపాలక సంఘ పరిధిలో గల స్థానిక బైపాస్ రోడ్డులో వరుసగా మద్యం దుకాణాల ఏర్పాటుపై ఆ పరిసర ప్రాంతాల గృహాల వారు, చెరువులోనే ఉన్న విద్యా సంస్థల విద్యార్థులు తీవ్ర నిరసన తెలుపుతూ బైపాస్ రోడ్డు నుంచి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గుడికి వచ్చేవాళ్ళు ఒకరు గుడి కూడా రావడం లేదు సార్. ఇప్పుడు అందరూ కూడా వాకింగ్, ప్రతి ఒక్కరు ఓల్డ్ ఏజ్ వాకింగ్ వస్తా ఉన్నారు. అందరూ వాకింగ్ 2 వీక్స్ నుండి వాకింగ్ నిలిపేసినారు. కాబట్టి ఇలాంటి చాలా సివియర్ ముసలు కానీ పిల్లలు కానీ ఎవరైనా వచ్చేదానికి భయపడతారు, లేడీస్ భయపడతారు. మద్యం షాపులు లేకముందే
దౌర్జన్యాలు జరిగి 2-3 మంగళసూత్రాలు మీకు దృష్టి తెలుసు. ఈ రోజు మద్యం షాపులు 500 కిలోమీటర్లు పెడతామని చెప్పని కాలేజీ ముందరే పెట్టినారు. మీరు దాన్ని ఎత్తేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. దానికి ఏమో మీరు సమాధానం చెప్పండి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం నేషనల్ హైవేలు స్టేట్ హైవేలు పెట్టకూడదని చెప్పేసి ఉన్న ఆర్డర్స్ ప్రకారం 500 మీటర్స్ అబౌవ్ 20,000 పాపులేషన్ ఉన్నందువల్ల ఒక ఎండిఆర్ రోడ్డు ఇది ఒక రోడ్డు ఉన్న దానివల్ల అప్పుడు ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చిన కొత్త ఆర్డర్స్ ప్రకారం స్టేట్ హైవేల మీద కూడా ఇట్లా చౌడేపల్లి రోడ్డు రామస్వామి రోడ్డు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చాము. మీరు మార్చుకోండి. ప్రజల దృష్ట్యా అత్యున్నతమైనటువంటి తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు పొరపాటు తీర్పు ఇవ్వదు. నేషనల్ హైవేస్లో మద్యం షాపులు తొలగించమని చెప్పింది. కాకపోతే ఇక్కడ పుంగనూరులో అధికారులు మిస్యూజ్ చేసి బైపాస్ రోడ్లో ఒకే తావు పెట్టినారు. 12 కాలేజెస్ ఉన్నాయి. ప్రతి నిత్యము స్ఫూర్తిగా విద్యార్థులు దాన్ని తీసుకునే దానివల్ల వాళ్ళ ఒత్తిడికి లోనైనప్పుడు మరియు పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు రాబో రోజుల్లో మద్యం దాగి స్కూల్లో కూర్చుంటారు. ఆడపిల్లలకి ఏమైనా స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో 7 గంటలకి 8 గంటలకి పెట్టుకున్నప్పుడు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి ఈ విషయం ఆలోచించి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి షాపుల్ని తొలగించాలనేసి హిందూ సత్యసంఘ విజ్ఞాన జ్యోతి తరఫున తెలియజేస్తున్నాం. టౌన్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా నేషనల్ హైవే 500 మీటర్లు అబోవ్ పెట్టాలని వైన్ షాప్స్ అన్నీ అక్కడ పెట్టాము. తర్వాత ఎన్టీఆర్ సర్కిల్ గోకుల్ సర్కిల్ నుంచి చౌడేపల్లి పోయే రోడ్డు స్టేట్ హైవే, తూర్పు మసవాడ నుంచి రామస్వామి పోయే రోడ్డు స్టేట్ హైవే, కొమ్మూరు నుంచి బైరెడ్డిపల్లి పోయే రోడ్డు స్టేట్ హైవే. ఊరు మధ్యలో పోయే నేషనల్ హైవే ఉన్నందువల్ల ఒక్క బైపాస్ రోడ్ తప్ప మిగిలిన ఏ రోడ్లు లేనందువల్ల మాత్రమే ఇక్కడ రూల్స్ ప్రకారం షాప్స్ పెట్టడం జరిగింది. ఏమన్నా వచ్చినా కూడా తప్పకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ షాప్స్ కూడా మార్చుకోవాలి. సార్ విద్యా సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి కదా. రేపు పిల్లలకి ఏమన్నా మద్యం మత్తులో 2 వీలర్లో యాక్సిడెంట్ జరిగితే దానికి బాధ్యులు ఇక్కడ కూడా వేరే ఇర్రెగ్యులారిటీస్ ఏమి జరిగినా కూడా అవన్నీ ఇప్పుడు చేయవలసిన జాగ్రత్తలన్నీ చేస్తామండి. షాపులు మార్చవలసింది రెప్యుటేషన్ తీసుకుని దాని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. స్టేట్ హైవేలు ఎగ్జామ్షన్ వచ్చింది కాబట్టి మీరు చౌడేపల్లి రోడ్డు రామస్వామి రోడ్డు షిఫ్ట్ చేసుకుందని నోటీసులు ఇచ్చాము. పబ్లిక్ ఎలిగేషన్ మీద వీళ్ళకి మార్చుకోవడానికి కూడా ఉన్న అవకాశాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మార్చడం. మండల కేంద్రమైన చౌడేపల్లి జూనియర్ కళాశాలలో మంగళవారం పలంనేరుకు చెందిన మహిళా మరియు మాతా శిశు సంరక్షణ శాఖ అధికారులు రాజేశ్వరి మస్తాన్ బీలు కిషోరప్రాయపు విద్యార్థులకు వివాహ సంబంధ విషయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలురు కానీ బాలికలు కానీ మైనార్టీ తీరక ముందే ప్రేమ గొడవలో పడి జీవితాల్ని నాశనం చేసుకోరాదని హితవు పలికారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదువుల కోసం పాఠశాలలకు పంపితే తెలిసి తెలియని వయసులో ప్రేమ దోమ అని విష వలయపు సాలిగూటిల్లో ఇరుక్కొని జీవితాల్ని నాశనం చేసుకోవడం సబబు కాదని వారు తెలిపారు. తొలుత విద్యకు ప్రాధాన్యతనిచ్చి ఉన్నత చదువులు చదివి స్థిరపడిన తర్వాత వివాహానికి పూనుకుంటే సుఖవంతమైన జీవితం గడిపేందుకు ఆస్కారం ఉంటుందని వారు సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నిషేధమని, కళాశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే 1098కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తాము వచ్చి సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని వారు తెలియజేశారు. పోలీస్ వాళ్ళ హెల్ప్ కావాలంటే 100కి ఫోన్ చేయండి, 100 నెంబర్కి ఫోన్ చేయండి. దానికి కూడా బ్యాలెన్స్ ఎక్కడ కాల్ పోతుంది. అలా అని ఆడుకోవద్దండి. ఆ నెంబర్తో ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటేనే చేయండి. మీరు వెంటనే రెస్పాండ్ అవుతారు. ఇక్కడ లోకల్ ఉన్న పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీ కాల్ హైదరాబాద్కి వెళ్తున్నది, 100కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడికి కాల్ కనెక్ట్ చేస్తారనమాట. కనెక్ట్ చేసి పలానా చోట గొడవ జరుగుతుంది, ప్రాబ్లం అవుతుందని చెప్తారు. వాళ్ళు అక్కడ వచ్చి మీకు అందుబాటు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే అమ్మాయికి వివాహం చేయాలి. చట్ట ప్రకారం ఏజ్ అనమాట. అబ్బాయిలకి అయితే 21 అనమాట. అలా విలేజ్లో తెలుసో తెలియకుంటారో కొంతమంది చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. అది చట్ట ప్రకారం నేరం. అది మీకు తెలిస్తే మీకు చెప్పినామనుకోండి
మీరు మీ విలేజ్కి వెళ్ళి ఇలా ఉంది సిచ్యువేషన్, ఇలా చేయకూడదు, ఒకవేళ మీకు ఏదైనా సంబంధం చూస్తే కూడా ఇలా చేయకూడదు అనేసి మీరు చెప్తారనమాట. పేరెంట్స్కి చెప్తారా చెప్పరా? చెప్తారు కదా. ఖచ్చితంగా మంచి చదువుకునేసి ఒక ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీనో లేకంటే డైట్ సెట్ చేసేవాళ్ళు డైట్ సెట్, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు ఇంజనీరింగ్, మెడిసిన్ చేసేవాళ్ళు మెడిసిన్, లేదంటే ఏదైనా ఇలాంటి సపరేట్ ఏదైనా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు మీలో కూడా చెప్పలేము కదా. అట్లా మంచి చదువుకొని ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వివాహం చేసుకోండి. అర్థమవుతుందా? ఎందుకంటే మీ విలేజ్లో ఏదైనా చిన్న కొంతమంది పూర్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వ్యవసాయం చేసే వాళ్ళు అలా ఉండే వాళ్ళు కొంతమంది జరగకుండానో లేకపోతే మంచి సంబంధం వచ్చిందనో అట్లా చిన్న వయసులో పెళ్లి చేసేస్తారు. చట్ట ప్రకారం ఉన్నాయని మీరు తెలియజేస్తారనే ఉద్దేశంతో మీరు చదువుకుంటున్నారు కదా. చదువుకునేసి ఆ జ్ఞానాన్ని మీరు విలేజ్లో యూజ్ చేస్తున్నారనే ఉద్దేశంతో మీరు తెలియజేస్తున్నాం అనమాట. అర్థమవుతుందా? అంటే మీ విలేజ్లో ఎవరైనా చిన్న వయసులో పెళ్లి చేస్తే కూడా చట్ట ప్రకారం నేరం అమ్మా, ఇలా చేయకూడదు. మీ పిల్లీలు ఆంటీలు అత్త వాళ్ళు మీ ఇంటి పక్కన వాళ్ళు లేదా మీ ఇళ్లలోనూ మీ సిస్టర్స్ కో అలా ఎవరైనా చేస్తే కూడా అలా చేయకూడదు, చట్ట ప్రకారం నేరం అని చెప్పాలన్నమాట. మీరు చెప్తారా? ఫస్ట్ వన్ చైల్డ్ మ్యారేజ్ సంబంధించి ఇలా ఒకవేళ మీరు చెప్పి వినకోకుంటే కూడా మీరు 1098 నెంబర్కి ఫోన్ చేయొచ్చు. నెంబర్ చెప్పండి. 1098 ఆ నెంబర్కి ఫోన్ చేసాను 1098 నెంబర్కి ఫోన్ చేసాను. మీరు సెల్ ఫోన్లో అమౌంట్ లేకపోయినా కూడా కాల్ పోతుంది. కాయిన్ బాక్స్ నుంచి కూడా చేయొచ్చు. మీరు ఇలా ఉంది మేడం మా విలేజ్లో ఇలా చిన్న వయసులో పెళ్లి చేస్తున్నారు అని మీరు ఇంటిమేట్ చేయొచ్చు. 1098కి మీరు ఫోన్ చేయొచ్చు. 1098కి ఫోన్ చేయొచ్చు అనమాట. మీరు ఇంటిమేట్ చేస్తే వాళ్ళు వచ్చి మీ విలేజ్ చెప్తారు మీరు అడ్రస్, అక్కడికి వచ్చి ఇంటిమేట్ చేసి ఇలా చేయకూడదు కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళకి చేసుకోండి, ఒకవేళ మంచి సంబంధం చేస్తారు. కొంతమంది అలా కాదు, ఏజ్ అయిన తర్వాత సడన్ ఏజ్ అయిన తర్వాత చేసుకోండి, వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. కొంతమంది పెళ్లి ఆపేసినాక అయ్యో ఏం సమస్యను అబ్బా పెళ్లి నిలిచిపోయింది అబ్బా ఏం తప్పు చేస్తుంది అంటారు. అలా కాకుండా ఆఫీసర్లే వచ్చి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారనమాట. అలా కాదు సడన్ ఏజ్ ఇది, ఏజ్ అయిన తర్వాత చేయాలి అనేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. తర్వాత ఏజ్ అయిన తర్వాత వాళ్ళు చేసే విధంగా చూస్తారనమాట. అది ఒక విషయం. అయితే రెండో విషయంగా ఏమంటే 14 సంవత్సరాల లోపల పిల్లలు, 14 సంవత్సరాలు అంటే ఎంత ఏ క్లాస్ ఉంటారు? 8th or 9th ఉంటారు కదా. అలా చట్ట ప్రకారం వచ్చేసి 14 సంవత్సరాల లోపల పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి, స్కూల్లోనే ఉండాలన్నమాట. ఆ ఏజ్ లోపల ఉన్న పిల్లలంతా 5 above 14 లోపల ఉండే వాళ్ళు ఖచ్చితంగా అనమాట. ఆ ఉద్దేశంతో వాళ్ళకి అంతకన్నా ఖచ్చితంగా చదివించాలి అని గవర్నమెంట్ ఒక రూల్ పెట్టిందనమాట. అలా ఎవరైనా మీ విలేజ్లో 14 సంవత్సరాల లోపల పిల్లలు ఉండి చదువుకుని ఉంటే కూడా మీరు చెప్పండి వాళ్ళకి. ఒకవేళ మీ మాట వినుకోకుంటే కూడా మీరు 1098కి ఫోన్ చేయొచ్చు అనమాట. 1098కి ఫోన్ చేసి మేడం మా విలేజ్లో ఇలా ఉంది, ఇలా అమ్మాయిలు ఉన్నారు, ఇలా అబ్బాయిలు ఉన్నారు, ఇంత ఏజ్ ఉంది, వాళ్ళు చదువుకోవడం లేదు, మీరు చెప్పి చూడండి అనేసి 1098కి ఫోన్ చేయొచ్చు అనమాట. మీరు స్కూల్ పోకుండా ఉన్న స్థితిలో చదువుకునే వాళ్ళు చదువుకోని అలాంటి వాళ్ళకు కూడా కొంతమంది పేరెంట్స్ ఉంటారు, అమ్మ నాన్న ఉండరు, కొంతమందికి నాన్న సరిగ్గా చూసుకోడు. అలాంటి సిచ్యువేషన్ కూడా స్కూల్ వెళ్ళిపోసే పరిస్థితి ఉంటుంది. అలాంటి పిల్లలు కూడా మా దృష్టికి వచ్చి మహిళా స్టేషన్ దగ్గరకు వచ్చి మేడం మీ పిల్లలు చదువుకోవడం లేదు, ఇలా ఉంది, వాళ్ళ పరిస్థితి పూర్ ఫ్యామిలీ ఇలా ఉంది, ఎక్కడైనా హాస్టల్లో చూపించి మీరు మాట్లాడండి అంటే కూడా వాళ్ళు హాస్టల్లో చేర్పించి రోప్స్, దాంట్లో సపరేట్ సంస్థలు ఉంటాయి రోప్స్, అక్కడ హాస్టల్ వాళ్ళ మేనేజ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళకి ఆఫీసర్ ఆ సార్ వాళ్ళతో మాట్లాడి మేము కూడా ఆ మేడం వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హాస్టల్లో చేర్పించి చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తామన్నమాట. అర్థమవుతుందా? అలా రెండో విషయం కాదు. చైల్డ్ లేబర్స్, చైల్డ్ మ్యారేజెస్, ఈ 2 విషయాలపైన కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. ఇంకొకటి వచ్చేసి విలేజ్లో కొంతమంది అమ్మ నాన్న కొట్లాడుకుంటారు, గొడవ పడేసి వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకోరు అనమాట. వాళ్ళు గొడవ పడడం వల్ల వీళ్ళు సఫర్ అయ్యేది మా నాన్న మా అమ్మని కొట్టేస్తాడు అనే ఉద్దేశంతో ఒకటైతే వాళ్ళు ఏదైనా నేను స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళు గొడవ పడి ఏమైనా కొట్టుకునేస్తారేమో అనేసి అలా ఉంటాయి. అలా చిన్న సమస్యలు ఏదైనా ఉంటే కూడా మీ విలేజ్లలో కూడా వాళ్ళు కూడా ఆ లేడీస్కో లేదా ఆ జెంట్స్కో చెప్పచ్చు. కొంతమంది లేడీస్ కూడా తప్పు ఉంటుంది కదా, వేరే వాళ్ళు సఫర్ పెట్టుకో అలా ఉంటాయి కదా, అలా కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మీరు చెప్పి చూడొచ్చు, రోజు గొడవ పడద్దని ఇలా మహిళా స్టేషన్ ఉంది, అక్కడ మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళని వీళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. తర్వాత మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని మీరు చెప్పి చూడొచ్చు అనమాట. ఈ 3 విషయాలపైన కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ పొలంలో మహిళా స్టేషన్ ఉందన్నమాట. అక్కడ వచ్చి మీరు ఇంటిమేట్ చేస్తే కూడా లేదంటే మీకు సమస్యలు ఉంటాయని కాదు, మీ విలేజ్లో మీరు చదువుకున్న పిల్లలు ఇంత జ్ఞానం ఉంటుంది మీరు మీ విలేజ్లో దాన్ని యూజ్ చేసుకోండి అని చెప్తారనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాం. సరేనా? ఆ సమస్య మీకు రావచ్చు, లేకంటే మీ ఇళ్లలో మీ ఫ్యామిలీకి రావచ్చు, మీ బంధువుల్లో ఉండే రిలేషన్స్ రావచ్చు, మీ విలేజ్లో ఉండే వాళ్ళకి రావచ్చు. ఇలా ఉందని యూజ్ చేసుకోండి అని మీకు చెప్తున్నాం అనమాట. ఇలా ఏదైనా సమస్యలు ఉంటే మీరు కూడా ఇంటిమేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, ఇంటర్ అంటే ఇంటర్ ఫస్ట్ ఎక్కడ ఉంటే కొంచెం జ్ఞానం ఉంటుంది కదా, మీరు ఫోన్ చేయగలంటే కెపాసిటీ ఉంటుంది కదా మీకు. 1098కి ఏదైనా అలాంటి ప్రాబ్లమ్స్ పైన చెప్పండి, ఒకవేళ ఫోన్ చేయండి. అది ఒకటైతే ఒకవేళ నైట్లో ఏదైనా ఇబ్బంది అనిపించినా, మీకు ఏదైనా పోయేటప్పుడు ర్యాగింగ్ కానీ అలాంటి చేస్తా ఉన్నా, ఈవిటీజింగ్ చేస్తా ఉన్నా కూడా అలాంటి విషయాన్ని పరంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకవేళ విలేజ్లో గొడవలు అయిపోతాయి, పెద్ద గొడవలు అయిపోతాయి సడన్గా, అలాంటప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? నెంబర్ ఉంటా పుంగనూరు రూరల్ మండలం పూజగానిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు
పుంగనూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 117 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు. ఆ తర్వాత విద్యార్థులకు పుంగనూరు సూత్రమ కంటి ఆసుపత్రి వారు కంటి వైద్య పరీక్షలను నిర్వహించి కళ్ళ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను కంటి వైద్య నిపుణులు సమగ్రంగా వివరించారు. కంటి అద్దాలు అవసరమైన విద్యార్థులకు తమ ఆసుపత్రి నందు ఉచితంగా ఇస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పి శివ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, టీచర్ బాలాజీ ప్రకాష్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయశంకర్, డాక్టర్ ప్రవీణ్ కాంత్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పుంగనూరు లయన్స్ క్లబ్ నోబుల్ మరియు సూత్రమ కంటి ఆసుపత్రి వారి సంయుక్తంలో పూజగానపల్లి జడ్పీ హై స్కూల్ నందు ఉచిత కంటి స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించబడుతున్నది. ఈ క్యాంపు నందు 117 మంది పిల్లలకి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఇందులో డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి, అంటే కంటి సమస్యలో ఉన్న వాళ్ళకి స్టూడెంట్ ఐ కార్డ్ అని ఒకటి ఇస్తున్నాము. ఆ కార్డు ద్వారా వాళ్ళకి ఉచిత స్క్రీనింగ్ చేస్తాము, ప్లస్ స్పెక్టికల్స్ ఉచితంగా ఇస్తాము డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి. ఈ సదవకాశాన్ని డాక్టర్ పి శివ గారు, లయన్స్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ జడ్పీహెచ్ హై స్కూల్ మేడం హెడ్ మాస్టర్ గారు, వాటితోటి బృందము మాకు సహకరిస్తున్నారు. చాలా థ్యాంక్స్. పుంగనూరు లయన్స్ క్లబ్ వారు ప్రతి సంవత్సరము మా పాఠశాలని ఎన్నుకొని మా పాఠశాల విద్యార్థులకి ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకములు ఇవ్వడం అనేది జరుగుతోంది. సో ఈ సంవత్సరం ప్రత్యేకంగా సూత్రమ కంటి హాస్పిటల్ వారిని పిలుచుకొని వచ్చి, డాక్టర్ గారిని పిలుచుకొని వచ్చి మా పాఠశాల పిల్లలకి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైనటువంటి వాళ్ళకి ఉచితంగా ఈ కంటికి సంబంధించినటువంటివి ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను లయన్స్ క్లబ్ వారు ప్రెసిడెంట్ గారు శివ డాక్టర్ గారికి, వారి సభ్యులకి, సూత్రమ కంటి హాస్పిటల్ డాక్టర్ గారికి, జయశంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మా పాఠశాలకు వచ్చి మా పిల్లలను చూడాల్సిందిగా కోరుచున్నాను. పుంగనూరు లయన్స్ క్లబ్ మరియు సూత్రమ కంటి హాస్పిటల్ వాళ్ళు ప్రత్యేకంగా ఈరోజు మా పాఠశాలకు ఇచ్చేసి పిల్లలందరి యొక్క కంటి జబ్బులకు సంబంధించిన అన్నీ కూడా పరీక్షించి అవసరమైన వాళ్ళకు కావాల్సినటువంటి పరికరాలను అందజేయటకు ప్రత్యేకంగా హాస్పిటల్ కూడా రమ్మన్నారు. సో ఈ సందర్భంగా 117 మంది పిల్లలకు కంటి వైద్య పరీక్షలన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి స్టాఫ్కు, తర్వాత గ్రామస్తులు కూడా వాళ్ళు కొంతమందికి కంటి పరీక్షలు చేశారు. కావున పాఠశాల తరఫున, మా స్టాఫ్ తరఫున అందరూ కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటాం. చిత్తూరు జిల్లా మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం జరగాల్సిన ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టడంతో కమిటీ సభ్యులు తీవ్రంగా స్పందిస్తూ దళితుల పట్ల ఏమిటా వివక్షని నిలదీశారు. మీ సర్కులర్ లో
అధికారులు ప్రతి సమస్యను తీసుకొని ఆ సమస్య పూర్తి కాకనే నలుగురు ఎంఆర్ఓలు మారిపోతూ ఉంటారు. ఈ సమస్యకు మేము ఎవరిని అడగాలో చెప్పండి. న్యాయమే జరగడం లేదు. ముందు రోజు ఇస్తారు. నేడు ఎస్సీ ఎస్టీ మీటింగ్ అధికారులు అందరూ హాజరు కావాలని ఇస్తారు ముందు రోజు. ఎందుకు ఇవ్వలేదు అంటే మర్చిపోయినారా లేకపోతే అవసరం లేదా? కనీసము ప్రెస్ నోట్ ఇవ్వద్దులేండి, కనీసం మాకు చెప్పాలా కదా మీటింగ్ ఉంది రండి అని. అంటే అంత పరిగారం ఇప్పుడు వాళ్ళ అయితే ప్రజల దృష్టికి మేము తీసుకెళ్తాం. మేమే బాయ్కట్ చేసి వెళ్ళిపోతే మా సమస్యలు బయట వచ్చారు. ఒక్కసారి కదా సార్ ఎంఆర్ఓ గారు ఫస్ట్ మేము వస్తాను అడిగింది మీడియా వాళ్ళు చెప్పారు. మాకు అధికారులు మాకు ఎంత ముఖ్యమో మీకు అంతకంటే ఎక్కువ ముఖ్యం. నేను చెప్తానే కదా చెప్పలేదని. ఇప్పుడు ఫోన్ చేశారు, ధర్నా చేస్తాను. ఫస్ట్ మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రాజకీయ నాయకులు అధికారులు కూడా తయారైనారు. సమావేశాలు పెడతా ఉన్నారు. దాంతో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత బుక్లను మూల పడేసి మళ్ళా మనం వచ్చినప్పుడు దుంపుతో తెచ్చుకొని వస్తాడు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీస్ 10 గంటలకు నిర్ణయించాము. ఆ విధంగా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా ఈరోజు పంపడం జరిగింది. వారందరూ కూడా హాజరయ్యారు. వారిలో కొన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అథారిటీస్, ఎలక్ట్రిసిటీ వారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు హాజరు కాలేదు. ముఖ్యంగా మాకు ఎలక్ట్రిసిటీ బ్యాంక్ అథారిటీస్ కొన్ని ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రానప్పుడు మేము ఏ విధంగా కాబట్టి ఆ ఉద్దేశంతో మేము కూడా వాళ్ళందరూ కూడా బాయ్కట్ చేసి నెక్స్ట్ డేట్కి వస్తామని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ డేట్ 26వ తేదీని కేటాయించారు. తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంతో కూడిన కుల వివక్షత ఇక్కడ రాజ్యం వెళ్తా ఉంది. ఇది సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాము. ఏ సమావేశానికి కూడా సంపూర్ణంగా అధికారులు హాజరై ఎస్సీ ఎస్టీల వినతులు స్వీకరించి దానిపైన సమగ్రంగా చర్చించి సమస్యలు పరిష్కరించిన పాపాన ఒక్క సమావేశం కూడా పోలేదంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయమో మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు ఉదయం 10 గంటలకి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ సమావేశము మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ గారి కార్యాలయంలో జరుగుతుందని గత 5 రోజులకు ముందే అన్ని డిపార్ట్మెంట్లకి సమాచారం ఇవ్వడం జరిగింది. అందరూ సమాచారం తీసుకున్నట్లు రిసీవ్డ్ సిగ్నేచర్లు కూడా చేశారు. అక్కడ అక్నాలజ్మెంట్ ఉంది. అయినా ఈ రోజు 10 గంటల నుంచి 11:30 అయినా కూడా అధికారులు అక్కడికి రాలేదంటే ఇది కుల వివక్షత కాదా అని చెప్పి, ఇది ఎస్సీ ఎస్టీల సమావేశం కాకుండా వేరే సమావేశం అయి ఉంటే మీరు డుమ్మా కొట్టే వాళ్ళ అని చెప్పి నేను అధికారులను అడుగుతా ఉన్నా. నిర్లక్ష్యతను రూపుమాపడానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చేరుతున్నాయా లేదని చెప్పేసి దానిపైన మండల స్థాయిలో ప్రతి నెలకు ఒకసారి సివిల్ రైట్స్ డేతో పాటు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ ఆ జీవో పట్ల సంబంధిత అధికారులు ఏమాత్రం 0.001% కూడా వాటి పట్ల కమిట్మెంట్ గా సమావేశాలు జరుగుతున్న దాఖలు లేవు. కొట్లాడితే తప్ప, డిమాండ్ చేస్తే తప్ప, రోడ్డుపైకి వస్తే తప్ప మీటింగ్ పెట్టరు. మీటింగ్ పెడితే కూడా ఆ మీటింగ్ కు 2-3-4 డిపార్ట్మెంట్స్ నుంచి అధికారులు వస్తున్నారు తప్ప 25 డిపార్ట్మెంట్స్ నుంచి అధికారులు రాకుండా డెమో కొట్టడమే గతశుద్ధి లేని శివపోదులేని అన్నట్టు మీరు మా వర్గాల పట్ల కమిట్మెంట్ తో మీరు ముందుకు వెళ్ళబోతే మీరు మీటింగ్లు పెట్టద్దని దానిపైన ఖచ్చితంగా మేము శాఖాపరమైన మా హక్కులు మాకున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన హక్కులు కాలరాస్తే వాళ్ళకి సంబంధించిన విధుల విషయంలో నిర్లక్ష్య ప్రదర్శిస్తే చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయించిన చట్ట ప్రకారం ఖచ్చితంగా రాబో బుధవారం రోజు 22వ తారీఖు జరిగే మీటింగ్ లో కూడా అప్పుడు కూడా రాలేకపోతే రాని అధికారుల పట్ల ఖచ్చితంగా ఇదే వైఖరితో అట్రాసిటీ కేసు పెట్టడానికి దళిత గిరిజన బహుజన ప్రజా నాయకత్వం ప్రజా సంఘాల నాయకత్వం కూడా ముందుకెళ్తా విషయం కూడా ముందుగా హెచ్చరిస్తూ ఒక్క సమావేశానికి కూడా హాజరు కాని అధికారులు చాలా మందే ఉన్నారు. ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నా. ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఏపీఎస్పీడీసీఎల్ లో
50 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీ ఇళ్లకు ఫ్రీగా కరెంట్ వచ్చింది. ఆ జియో వరకు వచ్చింది మాకు 2 నెలల క్రితం. కానీ ఆ జియోని ఇంతవరకు ఏపీఎస్పీడీసీలకు సంబంధించిన అధికారుల దగ్గరికే చేరలేదంటే అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి. కానీ వాళ్ళకున్న సమస్యలు మాట్లాడడం కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ సమావేశానికి మాత్రం వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో హాజరు కారు. బ్యాంకు రుణాలకు సంబంధించి లాస్ట్ సమావేశానికి బ్యాంకులో అధికారులందరూ హాజరు కాలేదు. ఎందుకంటే మాకు సెకండ్ సాటర్డే అంటే మాకు హాలిడే అని చెప్పారు. సరే వాళ్ళకి సెకండ్ సాటర్డే హాలిడే. ఈ రోజు ఏమైందంటే ఈ రోజు మంగళవారం ఏ బ్యాంకు అధికారి కూడా ఈ రోజు హాజరు కాల. మున్సిపాలిటీ ఉన్నది, మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్ కన్సర్న్ ఈ డిపార్ట్మెంట్ కు ఒక మేనేజర్ స్థాయి కానీ లేదా కమిషనర్ కానీ ఆయన బిజీగా ఉంటే ఆయన కూడా హాజరవలసిన అవసరం ఉంది. కానీ కమిషనర్ కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, బ్యాంకు డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కాదా పోల్చుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడంటే ఎక్కువ సమస్యలు ఎక్కడ ఉంటాయండి? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కడ నమోదు చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. కానీ ఒక్క పోలీస్ అధికారి కూడా ఈ రోజు హాజరవలా. గైహాజరైనటువంటి అధికారులకు సోకాజ్ నోటీసులు పంపించాలని, ఎందుకు రాకుండా పోయినారో దానికి ఆన్సర్ కావాలని 2015-16 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు దాకా గ్రౌండింగ్ చేయనటువంటి పరిస్థితి. మరొకసారి అధికారులు మోసం చేయడానికి ఎస్సీ ఎస్టీలు లోన్లకు అప్లై చేసుకోండి అని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆ బ్యాంకుల్లో మరుగుతున్నాయి. 2015-2016 సంవత్సరానికి సంబంధించినటువంటి రుణాలకు సంబంధించి ఇప్పుడు దాకా వచ్చినటువంటి దాఖలాలు లేవు. రాష్ట్రంలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఎస్సీ ఎస్టీలకి మరీ దారుణంగా న్యాయం జరుగుతుంది. అంటే రాజకీయ నాయకులు వాళ్ళ కోణంలో చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులు వీళ్ళ కోణంలో చేస్తున్నారు. అంటే 3 నెలలకు ఒకసారి మండల స్థాయిలో ఎస్సీ ఎస్టీ మౌంటింగ్ సమావేశం ఏర్పాటు చేస్తే 2 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తూనే ఉన్నారు తూతు మంత్రంగా. ఆ సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాకపోవడంతో పాటు మరియు ఈ మీటింగ్ ఈ రోజు ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే అధికారులు ఏమాత్రం హాజరు కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. అంటే ఎస్సీ ఎస్టీల పట్ల రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఇక్కడున్న రాజ్యాంగాన్ని తూట్లు పొచ్చే విధంగా ఉన్నారే తప్ప ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధి కోసం పాటుపడటం లేదనేసి ఈ రోజు ఈ మీటింగ్ తోనే తెలియజేస్తుంది. ఇప్పుడే చెప్పేస్తాను సార్, ఇప్పుడే చెప్పేస్తాను. పుంగనూరు మండలం ఏటవాకిలి పంచాయతీకి చెందిన రామసముద్రం రోడ్డులో వెలిసియండు వరాల కల్పవల్లి శ్రీ పట్టాలమ్మకు పుంగనూరు ఎన్ఎస్పేట కోనేటిపాలెం భక్తులు అమ్మవారికి ప్రీతికరమైన ఆషాఢ మాసంలో పూర్వకాలం నుండి చేసే విశేష పూజలు, మొక్కుబడులు, దీపాలను చెల్లించి భక్తి శ్రద్ధలతో మంగళవారం పూజలు నిర్వహించారు. పటాలమ్మ దేవస్థానం 1951లో గాండ్ల వెంకటరామన్న పునర్నిర్మించినారు. తర్వాత 2011 పటాలం కమిటీ స్థాపించిన గాండ్ల రవికుమార్ నేను ప్రతి ఏడాది ఆషాఢ మాసం పుంగనూరు ఇక్కడ 6 గ్రామాలు దీపాలు మోస్తారు ప్రతి సంవత్సరం. ఇంకా దేవస్థానం అభివృద్ధి కొరకు పాటుపడుతున్నాం. దేవస్థానం కమిటీ తరఫున దేవస్థానం 2011 నిర్మించినాము. పటాలం కమిటీ ప్రెసిడెంట్ దిగవపల్లి ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఆమెకి ప్రతి సంవత్సరం దీపారాధన చేస్తారు. కోరిన కోరికలు తీరుతాయి. అమ్మవారికి దీపాలు మోయడం వల్ల ప్రతి సంవత్సరం బాగుంటారు. పొలిమేర దేవత పటాలమ్మ పుంగనూరు. పటాలమ్మ దేవస్థానం పటాలమ్మ పేరు రావడానికి 400 సంవత్సరాల ముందు ఈ పుంగనూరు జమీందారులు ఇటు చెవుటూరు నుండి వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చి నిలబడిన దానికి ఇక్కడ పటాలమ్మని స్థాపించారు. దానివలన అమ్మవారికి పటాలమ్మ అని పేరు వచ్చింది. పటాలం అంటే మహాసైన్యంతో వచ్చినట్టు పేరు. దానివల్ల పటాలమ్మ అని పేరు వచ్చింది. ఆమెను నమ్మిన వారికి నమ్మిన కోరికలు తీరుతాయి. ఇక్కడ పూజలు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వచ్చి పూజలు 3 వారాలు చేశారంటే వాళ్ళ కోరికలు తీరుతాయి. 6 గ్రామాలు వాళ్ళు 6 గ్రామాలు ఆషాఢ మాసం మెరుగులు చేస్తారు. ఉత్సవగ్రహం కలదు ఏటవాకిల్లో అర్చకుడు మణిచంద్ర స్వామి ఆధ్వర్యంలో నడుస్తారు. గాండ్ల రవికుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తారు.
కట్ట మీద యాప చెట్టు కింద 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 తల్లి గంగమ్మకు బోనాలే కట్ట మైసమ్మకు బోనాలే నల్ల భోజమ్మకు బోనాలే తల్లి గంగమ్మకు బోనాలే కట్ట మైసమ్మకు బోనాలే నల్ల భోజమ్మకు బోనాలే తల్లి గంగమ్మ రాకేష్ ముదురాజు కోల్ బెస్తుల నగులన్న కోల్ రాకేష్ ముదురాజు కోల్ బెస్తుల నగులన్న కోల్ సచిదేవు మంత్రన్న కోల్ గంగపుత్ర నరసింగన్న కోల్ అమ్మా మిమ్ముల నమ్మినరే తల్లి మీ దీవెన కోరినరే బిడ్డల చల్లగా చూడమ్మా అమ్మలు మాయమ్మ అమ్మా మిమ్ముల నమ్మినరే తల్లి మీ దీవెన కోరినరే బిడ్డల చల్లగా చూడరమ్మో అమ్మలు మాయమ్మ కట్ట మీద అరరే కట్ట మీద యాప చెట్టు కింద కట్ట మీద యాప చెట్టు కింద కట్ట మీద యాప చెట్టు కింద పుంగనూరు రోటరీ క్లబ్ 2017-18కి గాను నేడు నూతన కార్యవర్గాన్ని రొటేరియన్ పీడీజీ మంజునాథ్ శెట్టి, అసిస్టెంట్ గవర్నర్ ఏజీ గోపాలకృష్ణ గౌడలు నేడు నూతన పాలక వర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జ్యోతి వెలుగు కార్యక్రమానికి ఇన్కమింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారిని, ఇన్కమింగ్ సెక్రటరీ అనిల్ గారు కూడా పార్టిసిపేట్ కావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. స్పీడ్ పెట్టుకుంటామనే Rotary CS Bhaladeni garu. ఇలాంటి కార్యక్రమాలకు విచ్చేసినటువంటి రోటరీ కుటుంబ సభ్యులందరికీ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ రోటరీ క్లబ్ కుల మతాలకు అధికంగా రాజకీయాలకు అధికంగా వ్యక్తిగతాలకు దూరంగా అందరూ కలిసి నిర్వహించుకునే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ 2005 సంవత్సరం షికాగోలో పాల్ హారిస్ అనే వ్యక్తి ఈ యొక్క రోటరీ సంస్థ ప్రారంభించడం జరిగింది.
35 కోట్ల క్లబ్బులతో ప్రపంచ దేశాల మొత్తం కూడా విస్తరించి ఉంది. ఈ ముఖ్య కార్యక్రమాల్లో రోటరీ క్లబ్లో పేదలకు సహాయ నిరాకరణకు గురైనటువంటి పేదలకు ముఖ్యంగా వైద్యం అందించడం, అదేవిధంగా కంటి ఆపరేషన్ నిర్వహించడం, విద్యార్థులకు విద్యని ప్రోత్సహించిన వారికి కావాల్సినటువంటి పుస్తకాలైతేమి, పెన్నులైతేమి, వారికి కావాల్సినటువంటి విద్యాభివృద్ధి కార్యక్రమాలంతా కూడా ఈ యొక్క రోటరీ సంస్థ అందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పుంగనూరు రోటరీ సెంటర్ కూడా 1996లో పుంగనూరులో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ మేడం గారు ఫ్యాక్టరీ సెక్రటరీగా ప్రారంభించి ఇక్కడ మనం కూడా అప్పటి నుంచి కంటిన్యూగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కంటి ఆపరేషన్ ఏంటి, విద్యాభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు ఏంటి అన్ని కూడా నిర్వహిస్తూ సుమారు ప్రతి సంవత్సరం కూడా ఒక 1000 మందికి మన పుంగనూరు పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క రోటరీ క్లబ్ పుంగనూరు సెంటర్ ద్వారా బెంగళూరు టీం సహకారంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా అన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సెక్రటరీ అనిల్ కుమార్ గారు చాలా ఉత్సాహంగా రాబోయే సంవత్సరాలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క రోటరీ సేవా కార్యక్రమాలైనటువంటి 1985లో పలుకోలే కార్యక్రమాన్ని ప్రపంచ దేశాల్లో ఈ యొక్క రోటరీ క్లబ్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కూడా వ్యాక్సిన్ అందిస్తూ గవర్నమెంట్ సహకారంతో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా విస్తరించి పసుపోలియోని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ సందర్భంలోనే 2013 సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క భారతదేశాన్ని పసుపోలియో దేశంగా పసుపోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి భారతదేశంలో కూడా పసుపోలియో లేదు. అంతకుముందు మన వయసున్నటువంటి వాళ్ళని గమనిస్తే చాలా మంది పసుపోలియో వ్యాధితో ఇబ్బంది పడుతూ కనిపిస్తారు. దానికి ముఖ్య కారణం యొక్క రోటరీ సంస్థ, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా యొక్క రోటరీ సంస్థ విస్తృతంగా ఆ యొక్క పసుపోలియోని ప్రచారం చేసి దానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్స్ ని వారి యొక్క సొంత డబ్బులతో అందించడం జరిగింది. ఆ సొంత డబ్బులు కూడా ఇక్కడ ఉన్నటువంటి రోటరీ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఒక మెంబర్షిప్ ద్వారా మేమందరం కూడా అందించడం జరుగుతుంది. వాటినే రోటరీ సభ్యులు తిరిగి యొక్క సేవా కార్యక్రమాలకి విస్తరించడం జరుగుతుంది. ఈ పసుపోలియో సక్సెస్ అయిన దృష్ట్యా భారతదేశంలో టీచ్ మిషన్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ టీచ్ మిషన్ ద్వారా విద్యాభివృద్ధికి ఉపయోగపడుతూ భారతదేశంలో నిరక్షరాస్యత అనేది లేకుండా నిర్మూలించాలనేది ఇప్పుడు రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా రోటరీలో సభ్యులు రాండి, రోటరీకి సహకరించండి. మేమంతా కూడా మీకు ఉన్నాం. అందరూ కలిసి ఈ యొక్క సమాజ సేవలో మన వంతు సహాయ సహకారాన్ని అందించి అవసరమైన వారికి మనం ఉపయోగపడతాం. ఈ అవకాశం అలాగే డాక్టర్ నిరుపమాల కూడా వేదికపై రావాలి. అలాగే డాక్టర్ కుమార్ డాక్టర్ నిరుపమాల కూడా వేదికపై
टीम मार दिया सर
నమస్కారం ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరు మండల ఉపాధి హామీ కార్మికులకు 550 గడ్డపారలు, మెడికల్ కిట్లను, టర్ఫలియన్ పట్టలను పంపిణీ చేసిన ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు. పొంగనూరు బైపాస్ రోడ్డులో గల వరుస మద్యం దుకాణాలను తొలగించాలని విద్యార్థులు, ఆ ప్రాంత గృహ నివాసులు అంబేద్కర్ కూడలిలో నిరసన ధర్నా. మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో జరగాల్సిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టిన అధికారులు, వివక్షతపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిటీ సభ్యులు. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి ఎస్ఆర్టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.